నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈ మధ్య వీడియోస్ కంటిన్యూగా అయితే పెట్టట్లేదు. కొంచెం హెల్త్ బాగాలేక అలాగే ఇంట్లో పనుల వల్ల ఒక వీడియో పెట్టి ఇంకో వీడియోకి మధ్య 4 to 5 days గ్యాప్ అయితే వచ్చేస్తుంది. కానీ ఇంక నుంచన్నా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే ఎలా అయితే పెట్టానో కొంచెం పసుపు కుంకుమ రంగులు అయితే పెట్టాను అనమాట. ఇంకా వీడియోలోకి వస్తే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మాకు ఇక్కడ ఇందుకూరమ్మ గుడి రీఓపెన్ అయితే చేశారండి. ఇంతకుముందు పాత గుడి ఉంటే మళ్ళీ కొత్తగా అయితే కట్టి 3 రోజులైతే బాగా అయితే గ్రాండ్గా అయితే చేస్తున్నారన్నమాట. అప్పుడు తీసిన వీడియో ఇప్పటికైతే ఎడిటింగ్ చేసి ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట. ఇంట్లోకి వచ్చి వంట అయితే చేస్తున్నాను. మా పెద్దోడిని అయితే స్కూల్కి అయితే పంపించేద్దామని అందరం అయితే గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ చిన్నోడికైతే ఫుల్ ఫీవర్ అండి. ఇంకిద్దరు పిల్లల్ని సతాయించలేనని పెద్దోడిని అయితే స్కూల్కి అయితే పంపించేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగే లేచి ముగ్గు అయితే పెట్టేసి ఇంట్లోకి వచ్చి వంట అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పప్పుచారు అయితే చేస్తున్నానండి. ఎప్పుడన్నా పనులు ఉన్నప్పుడు కొంచెం తొందరగానే లేచి పనులు అయితే చేసుకుంటాను అనమాట. అలా అయితే ఏ హడావిడి లేకుండా పనులన్నీ అయిపోతాయి. నేనైతే డైలీ 6కి అలా అయితే లేస్తానండి. ఏదైనా పని ఉన్నప్పుడు 5కి అలా అయితే లేస్తాను. ఇవాళ కొంచెం ఇల్లు మాప్ వేయాలి, అలాగే వంటంతా చేసి మా పెద్దోడిని స్కూల్కి పంపించాలి, ఇంకా గుడికి వెళ్ళాలని కొంచెం 5కే అయితే నిద్ర అయితే లేచాను. ఇలా లేస్తే మాత్రం నాకు హడావిడి లేకుండా పనులన్నీ అయితే అయిపోతాయి అన్నమాట. ఇంకా బాక్స్కి అయితే అన్నం పెడుతున్నాను అనమాట. ఇంకా ఒక ప్లేట్లో అన్నం వేసి అలాగే ఫ్యాన్ కింద అయితే చల్లారి పెడుతున్నాను. ఇప్పుడైతే తినేదానికి పిల్లలకి, పెద్దోడికైతే మార్నింగ్ టైంలో వీలైనంత వరకు అన్నం అయితే పెట్టేస్తాను అనమాట. ఎప్పుడన్నా ఇంటికాడ ఉన్నప్పుడు టిఫిన్లు అయితే పెట్టుకుంటానండి. ఇంకా పెద్దోడిని అయితే స్కూల్కి అయితే పంపించేశాను. ఆటో వస్తేను అని పంపించిన తర్వాత ఇంటికైతే వచ్చి కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడన్నా కాకరకాయలు 2 రకాలుగా అయితే చేస్తానండి. ఉడకబెట్టి చేస్తారు కదా అలా. ఇది వచ్చి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లోనే ఫ్రై చేసేసి మిగతా ఆయిల్ వంపేసి ఇలా అయితే చేస్తాను అనమాట. ఈ తాలింపు అయితే కొంచెం చేదు లేకుండా అయితే ఉంటుంది, బాగుంటుంది. ఇంకా పప్పుచారు కాకరకాయ కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఇంకా మా చిన్నోడికి అన్నం పెడుతుంటే జ్వరం వచ్చి నోరంతా చేదుగా అయిపోయి ఏమైతే తింటూ లేదనమాట. ఇంకా పప్పుచారు అలాగే కొంచెం పచ్చడితో అయితే పెడదామని అయితే పెట్టాను. ఏదో కష్టంగానే 2 ముద్దలు అయితే తిన్నాడండి. ఇంకా వద్దనైతే అనేసాడు. ఇంకా చిన్నోడికి బాగా కోల్డ్ చేసేసరికి అసలు ఊపిరి తీసుకోవడమే కొంచెం భారంగా అయితే ఉంటుంది. అందుకోసమే మాకు ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే అక్కడైతే మిషన్ అయితే పెట్టిస్తున్నామండి. ఉదయం సాయంత్రము కొంచెం మిషన్ పెట్టిన తర్వాత రిలీఫ్గానే ఉంటుంది. ఇంకా మిషన్ అయితే పెట్టించి గుడికైతే వచ్చామన్నమాట. మేమైతే అందరం ఇంటికి వెళ్ళే టయానికి అయితే వచ్చామండి. 1:30 అప్పుడైతే వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ బయట అయితే విగ్రహాలు పెట్టి ఇవాళ అభిషేకాలు అయితే అందరైతే చేశారనమాట. ఇంకా మేము కూడా అక్కడ ముంతలుంటే మంచినీళ్ళతోనే అభిషేకం అయితే చేశామండి. ఇంక ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. ఇంకా దేవుణ్ణి గర్భగుడిలో పెట్టేస్తే మనం స్వయంగా అభిషేకం అయితే చేయలేం కదా. ఇంకా అందుకోసమే మేము ఇలా అభిషేకం అయితే చేసాము. అలాగే మా చిన్నోడి చేత కూడా చేపించామండి. గుడిలో అయితే ఇవాళ కొన్ని విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారండి. ఇందాక అభిషేకం చేశాం కదా, ఆ విగ్రహాలు అయితే రేపైతే ప్రతిష్ఠిస్తారండి.
ఇందుకూరమ్మ దేశమ్మ ఇద్దరు అమ్మవార్లండి. ఇక్కడ మాకైతే చాలా ఫేమస్, చాలా మహిమ గల అమ్మవార్లండి. ఏమన్నా కోరుకుంటే మాత్రం కన్ఫామ్గా అయితే తీరుతుందన్నమాట. ఇక్కడ ఇందుకూరుపేట ఏరియాలో ఉన్న వాళ్ళకైతే బాగా అయితే తెలుసుంటుంది. టైం 2:30 అయినా అన్నదానం అయితే జరుగుతూ ఉంది. మేము కూడా అయితే భోంచేసుకొని అయితే ఇంటికైతే బయలుదేరామండి. ఇంకా బయటికి రాగానే ఇంకా అంగళ్ళు అవి ఉంటాయి కదండి, మా సైడ్ అయితే తిరణాలలాగైతే చేస్తున్నారండి. ఇంకా ఇక్కడైతే అన్ని అంగళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. ఇవి చూసి మా చిన్నోడైతే ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు, బొమ్మలు అయితే తీసిమని. అదిగోండి అక్కడ పట్టుకొని అయితే లాగుతా అన్నాడు, బెల్లం అదే కావాలంట. ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పెద్దోడికి చిన్నోడికి అని 2 గదలు అయితే తీసుకున్నానండి. కానీ మా వాడికి అది వద్దంట. మళ్ళీ వెళ్ళి వాడు బాల్ మీద అయితే చేపెట్టినాడు. సర్లే అని పెద్దోడి కోసం ఒక గద అయితే తీసుకొని చిన్నోడి కోసం వాడు సెలెక్ట్ చేసుకున్న బాల్ అయితే తీసిచ్చాను. ఇంతకుముందు చిన్నోడు ఎక్కడికన్నా వెళ్ళి వస్తుంటే సైలెంట్గా అయితే వచ్చేదండి. ఇప్పుడైతే కొంచెం పెద్ద అయ్యాడు, అన్నీ అర్థమవుతున్నాయి. ఏడిస్తే ఏమన్నా తీసిస్తామని బొమ్మలు చూసి అయితే ఏడుస్తున్నాడు. ఇక వాడు కోరుకున్నట్టే అవి అయితే తీసిచ్చాము బొమ్మలు. ఇంకా ఇది ఆ రోజు సాయంత్రం మళ్ళీ చిన్నోడికి మిషన్ పెట్టించుకునే దానికైతే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా మొత్తము బజార్ అంతా ఇలా లైటింగ్ అయితే చేస్తున్నారు. అమ్మవారి గుడి దాకా అయితే ఇలాగైతే చేస్తున్నారండి. ఇంకా ఇది ఆ నెక్స్ట్ రోజు అండి. ఇవాళ అమ్మవారి ప్రతిష్ఠ అయితే జరిగింది. ఇంకా మొత్తము కితకితగా ఉన్నారండి జనాభా. ఇంకా మేము ఆ రోజు కూడా మధ్యాహ్నం 12 అప్పుడైతే వచ్చాము. ముందైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత ఇక్కడ శిఖర దర్శనం అండి. ఈరోజే ఎక్కనిస్తారు కదా, ఇక్కడ అంతా సెంట్రింగ్ పనులతో మెట్లు అయితే కట్టున్నారు. ఆ మెట్ల మీద ఎక్కినప్పుడు కొంచెం ఊగినట్టయితే అనిపిస్తుంది, కానీ చాలా స్ట్రాంగ్ అయితే కట్టున్నారండి. కింద నుంచి పై దాకా మొత్తము క్యూ లైన్లోనే నిల్చున్నారు జనాభా కూడా. అయినా ఏమి ఇబ్బంది లేకుండా అయితే ఉంది. ఎక్కేటప్పుడు భయం అనిపించలేదు, కానీ వెళ్ళి శిఖర దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను. ఇంకా అక్కడి నుంచి దిగేటప్పుడు కొంచెం భయంగా అయితే అనిపించింది, కానీ అక్కడ శిఖరం నుంచి చూస్తుంటే మాత్రము మొత్తము చాలా అంటే చాలా బాగుండింది. చుట్టూరు పచ్చని పొలాల మధ్యలో అమ్మవారి గుడి అయితే చాలా బాగుండిందండి. చల్లని పైరుగాలితో ఆ గుడి చుట్టూరు ఉన్న వాతావరణంతో చాలా బాగుండింది, మనసు ప్రశాంతంగాను. అన్నదానం జరుగుతుంటే అందరం అయితే భోజనం అయితే చేసేసాము. ఇంక ఇవాళ దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇంకా అయితే ఇంటికైతే వచ్చేసాము. మా వారు ఇంకా ఆ రోజు సాయంత్రము చేలకైతే వెళ్ళాడు. పైరైతే చూసుకొని అయితే వచ్చాడండి. మొన్న ఎలుకలు కొట్టేసాయని చెప్పాను కదా, ఇంక ఎలుక మందు కొట్టిన తర్వాత కొంచెం కంట్రోల్ అయితే ఉంది. ఇంకా అలాగే మా వారు వచ్చేటప్పుడు ఒక అరటిగెల అయితే తెచ్చాడనమాట. ఇంక ఈ వీడియోలో కంటిన్యూవేషన్గా ఇంకో వీడియో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఈ వీడియో ఏమిటంటే అమ్మవాళ్ళు ఉగాది సారి అయితే తీసుకొచ్చారు. మాకు ప్రతి ఏటా పెళ్ళైన అమ్మాయికి పుట్టింటి వాళ్ళు ఉగాది సారి అయితే పెడతారు, పసుపు కుంకుమ. ఇంక ఇవాళ అమ్మ వాళ్ళు ఉగాది సారి తెస్తున్నారని నేనైతే తలస్నానం చేసి ఇల్లంతా మాబ్ అయితే వేసాను అనమాట. అమ్మ వాళ్ళు ఉగాది సారి శనివారం రోజైతే తెచ్చారండి. ఇంక శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సన్నజాజులతో అయితే మాలైతే కట్టి వేశాను అనమాట. సన్నజాజులు అయితే బాగైతే పూస్తున్నాయండి. మాల కట్టిన ఇంకా చాలా పూలైతే మిగిలిపోయేసాయి. ఇంకా పూలన్నీ ఇలా పటాల ముందైతే పోసేసాను అనమాట. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. టెంకాయే నైవేద్యంగా అయితే కొట్టాను అనమాట. దేవుడి గది చూసారా ఎంత నిండుగా ఉందో. దేవుడి పటాలు కలగా ఉంటేనే బాగుంటుందండి. ఇంకా ఇవాళ శనివారం అని ఇల్లంతా సాంబ్రాణి పొగ అయితే వేస్తున్నాను అనమాట. ఇలా వారానికి 2 సార్లన్నా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుందన్నమాట. నేనైతే ఇవాళ పొయ్యి మంటేసేసరికి నిప్పు కూడా ఉండింది. ఇంకా అందుకోసమే ఇల్లంతా సాంబ్రాణి ధూపం అయితే వేస్తున్నాను అనమాట. ఇలా వేస్తుంటే మా పిల్లలిద్దరికైతే భలే సరదా అండి. మా చిన్నోడైతే ఆ పొగ అయితే పట్టుకునే దానికైతే ట్రై చేస్తుంటాడు. ఇంకా బయట తులసి కోట దగ్గర కూడా సాంబ్రాణి ధూపం అయితే వేసేసాను.
ఇంకా మొత్తం ఇల్లంతా వేసిన తర్వాత సాంబ్రాణి ధూపం తెచ్చి దేవుడింట్లో పెట్టి కాసేపు తలుపైతే మూసేస్తాను. అలా ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇల్లంతా సాంబ్రాణి ధూపంతో మంచి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోద్ది. నేను మార్నింగ్ అయితే సొరకాయ బజ్జీ అయితే చేశాను. ఇవాళ శనివారం కాబట్టి మా అమ్మ అయితే తినదండి చికెను, నానైతే తింటాడు. ఇంకా ఉగాది సారి తెస్తున్నారంటే పుట్టింటి వాళ్ళకి ఏదో ఒక నాన్ వెజ్ అయితే వండి పెట్టాలి. ఇంకా అందుకోసమే నేను మా నాన్న తింటాడని చికెన్ అయితే వండాను. ఇంకా వడలు అయితే చేశానండి. ఈ లోపల అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. అమ్మ అయితే రాగానే ఇంకా అన్నీ తెచ్చింది కదండి సారే, అదంతా తాంబూలానికి అయితే పెడుతుంది. ఇంకా ఇవాళ అమ్మ వాళ్ళు నాకు అక్కకి ఇద్దరికైతే సార్ అయితే తీసుకొని వచ్చారు. అక్కకైతే ఇంటి దగ్గర ఇచ్చేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా నా దగ్గరికి అయితే వచ్చారండి. ఎప్పుడన్నా సరే మా అమ్మ వీలైనంత వరకు సారీ అక్కకి నాకు ఒకే రోజు అయితే ఇచ్చేదానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఉగాది సారి ఇచ్చేదానికి కూడా మంచి రోజు బాగుంటేనే ఇస్తారండి. ఇవాళ బాగుంది కాబట్టి ముందు అక్క దగ్గరికి వెళ్ళి అక్కకైతే ఇచ్చేసి ఇంకా నా దగ్గరికి అయితే వచ్చారు. ఇంకా అమ్మ అయితే తెచ్చినవన్నీ అయితే పెడుతుంది. మాకు ఉగాది సారి అంటే పసుపు కుంకుమ చీర గాజులు పూలు పళ్ళు అలాగే ఖర్జూరం కలకండ ఎండు కొబ్బరి గాజులు ఇవన్నీ అయితే పెడతారండి. ఇంకా పిల్లల కోసము కిరినీలు అలాగే మా చెట్లో రామఫలాలు కాస్తే అవైతే తీసుకొచ్చిందండి అమ్మ. ఇంకా అన్నీ తెచ్చినవి దేవుడింట్లో పెట్టి అయితే ముందైతే దండం పెట్టుకునింది. ఇంకా నాకు బొట్టు పెట్టయితే ఉగాది సారి అయితే పెట్టిందండి. చిన్నప్పుడు మా అమ్మకి మా అమ్మమ్మ ఎప్పుడెప్పుడు ఉగాది సారి తెస్తుందని నేనైతే వెయిట్ చేస్తుండేదండి. ఇలా మార్చి నెల వస్తే మాత్రము అప్పుడు అమ్మమ్మ తెస్తుంది కదండి ఉగాది సారి తేంగానే పెట్టంగానే ఇంకా నేను ఆ ఖర్జూరం కలకండ అవి ఉంటాయి కదండి అవి ఇంకా తీసుకొని తింటా కూర్చునేది. అలా ఉండేది. ఇప్పుడు నాకు ఉగాది సారి తెస్తే మా పిల్లలకైతే తీసి ముందు ఖర్జూరం కలకండ అయితే ఇచ్చాను. మా చిన్నోడికి అవి వద్దంట, వాడికి అరటి పళ్ళే కావాలంట. వాడయ్యే తింటాడండి, ఇంకేమీ తినడు. ఇంకా అమ్మకి నాన్నకి చేశాను కదండి వడలు, అవైతే పెట్టాను. ఇంకా మా వారు అందరం కూర్చొని చేసిన వడలు అయితే తిన్నాము. అమ్మ చికెన్ తింది కాబట్టి సొరకాయ బజ్జీతోనే అడ్జస్ట్ అయిపోయింది. ఇంకా కాసేపు అమ్మ నాన్నతో సరదాగా అయితే గడిపాము. అమ్మ వాళ్ళని ఎప్పుడన్నా ఉండమన్నా ఉండరండి. మా అమ్మ మార్కెట్కి అయితే వెళ్తుంది కూరగాయలు అమ్మేదానికి. ఇంకా అందుకోసమే ఇప్పుడైతే వెళ్తే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవన్నీ పట్టుకోవాలి కాబట్టి వాళ్ళైతే ఎప్పుడూ ఉండరు. ఇంకా తెచ్చిన పూలు పెట్టుకోవాలని మా అమ్మ అయితే నాకు కొంచెం మల్లెపూలు అయితే పెట్టిందండి. ఇప్పుడిప్పుడే క్రాఫ్ వస్తుంది కదా, ఈ క్రాఫ్ మీద ఆ పూలు కొంచెం నిలబడతాయో లేదో అనుకున్నాను. కానీ మా అమ్మ పక్క పిన్ అయితే వేసి గట్టిగా అయితే పెట్టిందండి. ఇంకా అమ్మ నాన్న వెళ్తుంటే మా జున్నుకి మున్నుకి బాధ, అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నారని. మా పెద్దోడైతే ఊరికి వెళ్ళాలని. ఇక చిన్నోడిని బండి నుంచి దింపుతుంటే మాత్రం అస్సలు దిగడండి. ఇంకా ఈ చీరేనండి అమ్మ నా కోసం తెచ్చింది ఉగాది సారికి. నాకు ఈ కలర్ లేదని మా మమ్మీ కలర్ అయితే తీసుకుందంట. నాకైతే ఈ శారీ బాగా నచ్చిందండి, తేలిగ్గా బాగుంది. ఇంక ఈ వీడియో అయితే ఇంతేను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్.